మీరు జిల్లా ఎస్పీ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ సదరు మున్సిపల్ శాఖ వారు అక్రమ కట్టడాలు కూల్చివేత విషయంలో పోలీసు సిబ్బందిని భద్రతగా ఉండమని అడిగినట్లు సదరు రిక్వెషన్ కాపీ పోలీసు సిఐకి చిలకలపూడి సిఐకు పెట్టినట్లు చూపినట్లయితే నేను నోరు మూసుకుంటానని. ఎస్, నిన్న పడగొట్టిన దాంట్లో అది అది నాకు సంపూర్ణంగా నేను సందేహం వ్యక్తం చేస్తున్నాను. ఇది అతను ఒరిజినల్ సంతకం కాదు. ఇది దొంగదో ఏదైనా పర్లా, మేము మాకేదో కాగితం వచ్చేస్తే మేము చేసేస్తామంటే మాకేం సంబంధం లేదనుకో. పోనీ మీ తృప్తి మేరకు నాని అంటే మీరు నాకడేమో నాకేమి నీతి నిజాయితీ లేదు, నాకు సంస్కారం లేదు, సభ్యత లేదు, నా రాజకీయ ఎదుగుదల కోసం పబ్లిసిటీ కోసం ఏది పడితే అది మాట్లాడతానని చెప్పారు. మళ్ళీ మీరే నా నుంచి నిజాయితీ కోరుకుంటున్నారు. ఏమని నువ్వు మాట మీద నిలిపి. ఎస్, సరే, నీ నమ్మకాన్ని జైపాల్ గారు, మీ నమ్మకాన్ని నేను పోగొట్టదలుచుకోలేదు. మీ ఎస్పీ గారితో నేను అన్న మాట ఏమన్నాను, ఎస్పీ గారు చూసుకోండి, కమిషనర్ గారు బందోబస్తుకు రమ్మన్నారని కొల్లు రవీంద్ర గారు మీకు ఫోన్ చేయగానే కమిషనర్కి అండగా పంపడానికి మీరు చెప్పంగానే 100 మంది పోలీసుల్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చేసేసి అక్కడికి కూలదోటాకి మొత్తం బందరు పక్క నుంచి సిఐలు ఎస్ఐలు అందరినీ మీరు పంపించేస్తున్నారు. 100 మంది పోలీసులను పంపించేస్తున్నారు. రేపు ఎవడన్నా దెబ్బతిన్నాడు కోర్టుకు వెళ్తే ఇబ్బంది పడతారు, చూసుకోండి. మీకు గనక ఇవాళ కనుక ఏది బిల్డింగ్ జనసేన వాళ్ళ బిల్డింగు పడగొట్టిన దాంట్లో మున్సిపల్ కమిషనర్ కనుక ఇచ్చుంటే ఈ సంగతి మీద నేను మాట్లాడను అని చెప్పాను. మాట్లాడను, మీ పాత్రను నేను ప్రశ్నించను. నిన్న మీరు జనసేన బిల్డింగ్ పడగొట్టిన దాంట్లో ఇక నేను పోలీసు పాత్ర గురించి మాట్లాడను. ఆ బిల్డింగ్ పడగొట్టడంలో మీరు ఎందుకు రక్షణకి వెళ్ళారని నేను పొరపాటున మాట్లాడను. పామర్ సీసీ ఇప్పుడు ఇది కూడా ఇప్పిస్తారా? నేను క్షమాపణ చెప్తాగా వద్దా జైపాల్ గారు? సీసీ ఫుటేజ్ కూడా ఇచ్చేయండి, క్షమాపణ కూడా చెప్పేస్తా కదా. ఎవరికి? పామర్ సిఐ గారికి, పామర్ ఎస్ఐ గారికి చెప్పేస్తా కదా. ఇప్పుడు ఇవాళ మీకు మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా కదా. నేను ఇక ఈ కొబ్బరి తోటలో జనసేన వాళ్ళ బిల్డింగు నేలమట్టం 45 లక్షలతో కట్టుకున్న బిల్డింగు నేలమట్టం చేశారు. చేసిన దానికి మీరు రక్షణగా వెళ్ళి సుమారుగా మొత్తం బందర్లో ఉన్న సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు అందరూ వెళ్ళి రక్షణ కాశారు, పోలీసు అందరూ కూడా. అయినా కూడా పొరపాటున పోలీసు పాత్ర గురించి పొరపాటును కూడా నేను మాట్లాడను. హ్యాపీయా? మామూలు నాకు వ్యక్తిత్వం లేదు కదా, రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడతా కదా, పబ్లిసిటీ కోసం రాజకీయ ఎదుగుదల కోసం మాట్లాడతా కదా. కానీ మీరు నమ్మకం పెట్టుకున్నారు కదా నా మీద, మాట్లాడండి. నేను ఇక్కడ ఏమైనా మున్సిపల్ సిబ్బంది ఎక్కడైనా ఇటువంటి అనధికార కట్టడాలు కూల్చివేతలు జరిగినా మాకు ఇచ్చిన అర్జీ మేరకు వారికి భద్రత కల్పించడం యొక్క బాధ్యత. అటువంటి కట్టడాలు కూల్చివేతకు సంబంధించిన సమాచారం సంబంధిత శాఖ అడిగి తెచ్చుకోవాలి తప్ప పోలీసులు లేదు. ఏమన్నా ఖచ్చితంగా కుమ్మరగూడెంలో మీకు రిక్వెషన్ ఇచ్చారా? ఉంటే ఆ లెటర్ కూడా ఇవ్వండి. కుమ్మరగూడెంలో మీరు పోలీసు బందోబస్తు ఇచ్చారు కదా, తెల్లవారుజామున చీకటితో సూర్యుడు అటా లేస్తున్నాడు కొట్టారు కదా, 200 ఇళ్ళు నేలమట్టం చేశారు కదా, ఇవ్వండి. ఆ రిక్వెషన్ కూడా చూపించండి. కుమ్మరగూడెంలో దాంట్లో కూడా పోలీస్ పాత్ర గురించి మాట్లాడను. 600 బడ్డీ కొట్లు ధ్వంసం చేశారు కదా, బతుకులు ఛిద్రం చేశారు కదా. ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు కొల్లు రవీంద్ర కలిసి, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు గారు కొల్లు రవీంద్ర గారు కలిసి ఛిద్రం చేశారు కదా. వాళ్ళనే అంటాను, మీ పాత్ర గురించి ఏం మాట్లాడను. దానికి కూడా రిక్వెషన్ ఉంటే ఇచ్చేసేయండి, దాన్ని కూడా మాట్లాడండి. మీరన్న మాట నిలబెట్టుకుని బేషరతుగా మా పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది క్షమాపణ చెప్పాలి. దేనికి? నేనేమన్నాను? క్షమాపణ చెప్తానా? చదువుకోండి, చూసుకోండి ఒకసారి వీడియో. మాట్లాడను, మూసుకుంటాను అని చెప్పాను. ఏది? కొబ్బరి తోటలో బిల్డింగ్ పడగొట్టిన దాంట్లో పోలీసు పాత్ర గురించి మూసుకుంటాను. ఎస్, నువ్వు నన్ను నమ్మకంగా అడిగావు. ఎస్, మూసుకుంటా. నేను అడిగింది ఎక్కడ? క్షమాపణ చెప్తాను, మీ పోలీస్ శాఖకు కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు జైపాల్ గారు. పెన్ను ఉంది కదా, చాలా పెన్నులు ఉన్నాయి, 4-5 పెన్నులు ఉన్నాయి కదా అని గ్రూప్ డిస్కషన్ లాగా కూర్చుని రాసి ఇదంతా చేసి మీ కవి హృదయాల్ని మీరు ఇలా మాట్లాడితే, అసత్యాలు మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది.
నాకేనా అసహ్యం ఉండేది? మీకున్నదా? మీరు మాట్లాడితే సభ్య సమాజం తలకాయ దించుకోదేంటి? నేను పామర్ స్టేషన్లో ఒక దళిత విద్యార్థిని వాళ్ళ తండ్రిని తప్పుడుతనంగా ఎఫ్ఐఆర్ లేకుండా, ఎఫ్ఐఆర్ కట్టకుండా ఫోన్ చేసి బెదిరించి పొలంలో మినుము నారు పీక్కుంటున్నటువంటి ఆ తండ్రిని, జొజ్జువరపు బుజ్జిని, చిన్నిని ఫోన్ చేసి దబాయించి బెదిరించి స్టేషన్కి పిలిపిస్తే కడుపున పుట్టిన కూతురు వెళ్ళి మా నాన్న ఎందుకు పిలిచావని నిలదీసినందుకు అసభ్య పదజాలంతో మాట్లాడి గుండెల మీద చేతులు పెట్టి తోసి ఆ అమ్మాయి నేను ఎస్పీకి చెప్తాను నీ సంగతి, నువ్వు ఎట చేస్తావా అట చేస్తావా అని ఆ అమ్మాయి తిట్టుకుంటా మెట్లు దిగుతా కిందకు వస్తుంటే వరండాలోంచి మీ సిఐ పై ఫస్ట్ ఫ్లోర్లోంచి దాన్ని లాక్కురండి అని బూతులు మాట్లాడుతూ లమ్ గిమ్ అని మాట్లాడితే కింద హోంగార్డు గారు, మహిళా హోంగార్డు గారు కింద నుంచి మెట్ల నుంచి దిగుతున్న అమ్మాయిని పట్టుకుని గేటు దాటనివ్వకుండా కొట్టింది, కొట్టుకుంటా ఈడ్చుకుంటా అమ్మాయి బట్టలు చెంపుకుంటా పైకి తీసుకెళ్ళింది. ఈ సీసీ ఫుటేజ్ని మీరు నేను తప్పుడు అంటే ముద్దాయి మాటలని నేను మీ పామరు పోలీసు సిఐ మీద ఎస్ఐ మీద అసత్యాలు మాట్లాడానని మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, సంతకాలు లేకుండా, మనిషి లేకుండా అని మొన్న అడిగాను కాబట్టి దాన్ని ఇచ్చారు కాబట్టి ఒకవేళ మీరు సీసీ ఫుటేజ్ మీడియాకి ఇవ్వండి. ఎవరైతే నేను చెప్పినటువంటి అమ్మాయి పేరేంటంటే పామర్ విద్యార్థిని జైల్లో ఉంది సుప్రియ, తప్పుడు కేసులో హత్యాయత్నం కేసులో జైలు శిక్ష అనుభవించి ఈరోజు బయటకు వస్తున్నట్టుంది. ఆ అమ్మాయి వచ్చేసిందా బయటికి? నిన్న సాయంత్రం బయటకు వచ్చినటువంటి ఆ సుప్రియ 307లో అంటే 307 హత్యాయత్నం కనుక మీ హోంగార్డ్ గారిని చేసినట్టు వీడియో రిలీజ్ చేయండి. ఎస్, నేను మీ పోలీసు సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఆ మహిళా హోంగార్డ్కి నా క్షమాపణ చెప్తానని చెప్పాను. ఎస్, ఇప్పటికీ నిలబడున్నా జైపాల్ సార్, ఇప్పటికీ నిలబడున్నా. అంటే నేను పోలీసు శాఖను ఏమనలేదు, ఏ పోలీసుల్ని తప్పు చేయని ఏ పోలీసుని కూడా నేను మాట్లాడలా. ఇంకేమంటారంటే ఏదో మా ఇంటికి కాపలా కూడా రక్షణ ఏదో అని రాశారు. ఏది అది ఎక్కడ ఉంది? నాకు అధికారంలో ఉన్నప్పుడు రక్షణ ఎక్కడుంది అది? ఇదంతా లవ్ లెటర్. నా క్యారెక్టర్ గురించి 4-5 పేజీలు అన్నప్పటికీ మిస్ అయిపోయా. గోల్డెన్ వర్డ్స్ మిస్ అయితే అట్లాగా. నేను నా డైలాగులకి చుట్టూ కేరింతలు కొడుతున్నారని చెప్పని నేను మాట్లాడుతున్నానంట. థ్యాంక్స్, జనరంజకంగా మాట్లాడుతున్నానని చెప్పి నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. థ్యాంక్స్ జైపాల్ గారు. నేను జనరంజకంగా మాట్లాడుతున్నానని చెప్పి మీరు సెటైర్ వేసినా కూడా దాంట్లో మంచి తీసుకుంటున్నా. చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ జనరంజకంగా ఆనందించేట్టు మాట్లాడుతున్నా కదా. అంటే అంటే వాళ్ళు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? తప్పు చేస్తున్న వాళ్ళని గట్టిగా వడ్డిస్తున్నావు, కాల్చి వాత పెడుతున్నావు మాటలతో అని చెప్పని చప్పట్లు కొడుతున్నారని తీసుకోరా మీరు? తీసుకోబా, ఏం పర్లేదు. ఎక్కడండి? ఎక్కడది? ఇక్కడ ఏమన్నారు, పదవిలో ఉన్న సమయంలో మీకు ఏ విధంగా పోలీసు భద్రత కల్పించారో అనేది మర్చిపోయి మీకు రక్షణ అందించిన ఇదే శాఖపై. అంటే నేను ఇప్పుడు పవర్లో లేను, అధికారం లేను. అనేక మార్లు మా ఇంటి ముందుకు చాలామంది రౌడీ వేదలు వచ్చే ప్రయత్నం చేశారు. మా కార్యకర్తలే నన్ను కాపాడారు, నిలబడ్డారు నాకు అండగా. మరి ఇప్పుడు బతుకుతున్నాను కదా సార్, నేను ఇప్పుడు బతికే ఉన్నా కదా, చచ్చిపోలేదు కదా, నన్ను ఎవరు మర్డర్ చేయలేదు కదా. ఆ రోజు ప్రభుత్వం ఆదేశించింది, కల్పించింది. నేను వద్దన్నా సరే నేను ఎస్కార్ట్ వద్దనేవాడిని, ఊర్లో బండి మీద వెళ్ళేవాడిని. జైపాల్ గారు మీకు తెలుసు కదా, నేను ఊర్లో మంత్రిగా ఉన్నా కూడా బండి మీదే తిరుగుతూ ఉండేవాడిని కదా, గన్మెన్ లేకుండా. వెంటనే ఎస్పీ ఆఫీస్ నుంచి నాకు ఇచ్చిన గన్మెన్లందరినీ పిలిచి ఎన్నిసార్లు మెమోలు ఇచ్చారు, ఎన్నిసార్లు సస్పెండ్ చేస్తామని చెప్పి నా చుట్టూ ఉన్న గన్మెన్లను బెదిరించారు. అడగండి, పోనీ అడగండి. ఎక్కడో గడ్డి పీకుతానో, మొక్కలకి నీళ్లు పోస్తానో ఉంటారుగా నాకు గన్మెన్. ఎందుకంటే మా గన్మెన్లు చేశారంటే అక్కడి నుంచి వేధింపులే కదా. 2 ఏళ్ల నుంచి నా గన్మెన్లు చేసిన వాళ్ళందరికీ వేధింపులే కదా. నాకు చేయని, కొడాలి నానికి చేయని, లేదా దాదాపు ఆల్మోస్ట్ వైసీపీ ఎమ్మెల్యేలకు చేసిన వాళ్ళందరూ కూడా 2nd గ్రేడ్ పోలీసులుగానే బతుకుతున్నామని వాళ్ళు బాధపడుతున్నారు. బయట పెళ్ళిళ్ళు అక్కడ ఇక్కడ చెప్పినప్పుడు మాట్లాడుతున్నారు. సార్ మాకు ఎందుకు ఇచ్చారు? నేను ఎవరిని ఏ పోలీస్ ఆయన్ని నాకు అతన్నేండి ఇతన్నేండి నేను అడగల.
వాళ్ళే పంపించారు, వచ్చిన వాళ్ళు పని చేసుకెళ్ళారు. వాళ్ళు ఎప్పటికీ నేను మొదటిసారి 2004 నుంచి నేను పనిచేసినటువంటి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుకి వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా నాకు వచ్చి చెప్తారు. చిన్న కష్టం వచ్చినా నాకు ఫోన్ చేసి అయ్యా నాకు ఈ కష్టం వచ్చిందని అని చెప్పి చెప్తారు. నేను వెళ్తాను, నేను చేయగలిగితే అండగా ఉంటాను, లేకపోతే ఓదార్చి వస్తాను. ఈ రోజుకి ఆ బంధాలు కుక్కతో పోటీ పడతా. జైపాల్ గారు, నాకెవరన్నా పని చేస్తే నాకెవరన్నా మేలు చేస్తే కుక్కతో పోటీ పడతా విశ్వాసంలో. మీరు మర్చిపోబాకండి. మనిద్దరం కూడా ఎన్నోసార్లు ఎన్నో రాత్రులు మీరు వచ్చారు, మాట్లాడుకున్నాం, చిట్ చాట్ చేసుకున్నాం. ఎన్నో సందర్భాలు మీ ప్రేమని, మీ అభిమానాన్ని ఎంతో నా మీద కురిపించేవాళ్ళు, వలకబోసేవాళ్ళు. ఇప్పుడు అనిపిస్తుంది వలకబోయటం కురిపించడం కాదు, పారబోసావని చెప్పండి. పోలీసు శాఖ పట్ల ఏనాడు పేర్ని నాని అనేవాడు నేను అద్భుతంగా చెప్తా. పోలీసు శాఖ బందర్లో 2 లక్షల జనాభా ఉంటే 2 లక్షల జనాభా ఉంటే కేవలం 200 మంది పోలీసు కంట్రోల్ చేస్తుంటారు, కాపాడుతుంటారు అని చెప్పి